ఆడుదాం ఆంధ్ర గత ప్రభుత్వం క్రీడలకు సంబంధించి చాలా అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే క్రీడల పేరుతో గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నిటికీ సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర మీద ప్రత్యేక విచారణ కమిటీని నియమించడం జరిగింది. ఏదైతే అవతవకలు కావచ్చు, ఈ యొక్క క్రీడల పేరుతో దోచినటువంటి డబ్బుల్ని వాటన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే ఇటీవల రోజా గారు మాట్లాడుతూ అసలుకి దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు కలెక్టర్లు కావచ్చు, సంబంధిత అధికారుల దృష్టిలో ఉంటే మంత్రిగా నాకు, అదేవిధంగా అప్పటి శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏమీ సంబంధం లేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఒక కొత్త విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ఆడుదాం ఆంధ్రకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క నగదుకు సంబంధించి పూర్తిగా సన్నిహితులకి అదే ఆడుదాం ఆంధ్రాలో పనిచేసినటువంటి ఒక అధికారి పూర్తిగా అప్పచెప్పాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. ఆడుదాం ఆంధ్ర అంటే నాకేం తెలియదని చెప్పేసి రోజా గారు చెప్పుకుంటూ వచ్చారు. మంత్రిగా శాప్ చైర్మన్గా అసలు మా ఇద్దరికి సంబంధం, డబ్బులన్నీ కూడా ఏదైతే బడ్జెట్ కేటాయించారో అవన్నీ కూడా కలెక్టర్లకి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి. దాని మీద విచారణ జరిపించింది కానీ మాకు సంబంధం లేని చెప్పి చేతులు దులిపేసుకున్నారు ఆవిడ. కానీ కూటమి ప్రభుత్వం ఒక కొత్త కోణాన్ని దీంట్లో వెలుగులోకి తీసుకోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టుల పేరుతో వాళ్ళ సన్నిహితులకు భూములు అప్పచెప్పడం కావచ్చు, కోట్ల రూపాయలు మరి దాన్ని పక్కదారి పట్టించారని చెప్పాలో దోచేసారని చెప్పాలో కూడా తెలియదు. అయితే దీని మీద పూర్తి విషయాలు ఇంకా రావాల్సిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా ఈ విషయాలు అయితే బయటికి రావడం జరిగింది. మరి ఇప్పుడే సమాధానం చూస్తారంట రోజా గారు. అంటే ఇక్కడ ఈ సంఘటన ప్రస్తుతం కోట్ల రూపాయల చేతులు మారిన అంశం బయటకు వచ్చింది ప్రభుత్వం చేసిన విచారణలో కాదు. ఆడుదాం ఆంధ్ర టెండర్లు ఖరారు చేయటం కోసం ప్రత్యేకంగా డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి నియమించబడి ఈ టెండర్ ప్రక్రియ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవగానే మళ్ళీ తిరిగి ఆయన మదర్ డిపార్ట్మెంట్కి పంపించేశారు ఒక ఇంజనీర్ని. ఆ ఇంజనీరు ఈ టెండర్లు కట్టబెట్టే ప్రాసెస్లో మామూలు తినుంటాడు అని చెప్పని అనుకుంటున్నారు. ఎందుకంటే అతను ఒక ప్రభుత్వోద్యోగి. అతను తనకి విజయవాడలో పరిచయమైన ఒక మహిళా అకౌంట్లోకి 12 కోట్ల రూపాయల నగదు ట్రాన్స్ఫర్ చేశాడంట. తర్వాత కియా పరిశ్రమ దగ్గరలో తనకి ఉన్న ఒక ఆస్తిని, ఒక స్థలాన్ని కూడా ఆమె పేరిట బదిలీ చేశాడంట. మరి ఆ మహిళ పట్ల అంతటి కన్సర్న్ ఆయనకి ఏంటో అది వాళ్ళ వ్యక్తిగతం. ఆయనకి ఇష్టమైంది ఇచ్చాడు, ఆమెకి ఇష్టమైంది తీసుకుంది. అయితే ఈ అంశం ఈ ఇంజనీర్ కుటుంబ సభ్యులకి తెలిసింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఇక తీగలాగటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆస్తి బదిలీ జరిగింది అని అంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే సేల్ డీడ్ వస్తుంది కదా బయటికి. ఆ సేల్ డీడు ఎవరి పేరిట ఎగ్జిక్యూట్ అయింది, ఆ ఎగ్జిక్యూట్ అయిన వాళ్ళ అడ్రస్ ఏంటి అని చెప్పని ఆరా తీసుకున్న తర్వాత ఈ మహిళ నేటివ్ ప్లేస్ వచ్చేప్పటికి నందిగామ, కృష్ణా జిల్లాలో. వాళ్ళు వచ్చి నందిగామ వచ్చి ఆమెను పట్టుకున్నారు. మా ఆయనకి సంబంధించి ఆస్తి నువ్వు రాయించుకున్నావు అని చెప్పని. అయితే ఏంటంటే వాళ్ళకి కూడా పూర్తి వివరాలు తెలియవు. ఆమె ఏం చేసింది, పలానా ఇంజనీర్ కుటుంబ సభ్యులు నా మీద దాడికి వచ్చారు, ఆస్తి ఆయన నాకు రాసి ఇచ్చిన ఆస్తి మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పని గొడవ చేస్తున్నారు అని చెప్పని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. మరి ఆబ్వియస్లీ అసలు ఏం జరుగుతుంది ఈ కథా కమామిష్ తెలుసుకోవడానికి పోలీసులు ఆ ఇంజనీర్ని పిలిపిస్తారు కదా. పిలిపించినప్పుడు కొంచెం లోతుగా పోలీసులు విచారణ చేస్తే తేలింది ఏంటి అంటే స్థలం రాసియటమే కాదు 12 కోట్ల రూపాయల క్యాష్ కూడా ఆమె అకౌంట్కి ఇతను ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పని. ఒక ప్రభుత్వోద్యోగికి 12 కోట్ల రూపాయల క్యాష్ అతను కొనటం ఏంటి, అతని దగ్గర అంత డబ్బు ఉండటం ఏంటి, అసలు ఎవరైతనో, ఇతని నేపథ్యం ఏంటి అని చెప్పని ఇంకొంచెం లోతుకి పోలీసులు విచారణ చేస్తే ఆడుదాం ఆంధ్ర టెండర్లు ఖరారు చేసిన ఇంజనీర్ ఇతను అని చెప్పని నిర్ధారణ అయింది. ఓహో, ఆడుదాం ఆంధ్ర టెండర్లు ఖరారు చేసినందుకు ఇతనికి దక్కిన మామూలు కాబోలేవి, వీటిని ఆవిడ అకౌంట్కి బదిలీ చేయించాడు అని చెప్పి నిర్ధారణ అయింది వాళ్ళకి. అయితే ఇక్కడ మనకు వస్తున్న ఒక చిన్న అనుమానం ఏంటి అంటే ఒక ఇంజనీర్కే 12 కోట్లు ముడితే మరి ఈ ఇంజనీర్ కంటే పైన కన్సర్న్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఉంటారు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంటు పొలిటికల్ అపాయింటీస్ లైక్ మినిస్టరు, చైర్మన్లు ఉంటారు. మరి వాళ్ళకి ఎంత ముట్టు ఉండాలి? సహజంగా ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో అయినా సరే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి ఆ ప్రపోర్షన్ ఉంటుంది. మామూలు పెద్ద మంత్రి గారికి పెద్ద మొత్తం ఉంటే చిన్న అధికారులకి చిన్న మొత్తం దక్కుద్ది. హోదాని బట్టి చిన్న మొత్తమే 12 కోట్లు అంటే ఇంకా పెద్ద మొత్తాలు ఎంత దక్కు ఉండాలి? ఆ శాప్ చైర్మన్గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి, క్రీడా శాఖల మంత్రిగా పనిచేసిన రోజా గారికి వాళ్ళకేమి ఇవ్వకుండా ఇంజనీర్లు
ఇంత తింటుంటే చూస్తా ఊరుకునే బ్యాచ్ అయిన వాళ్ళు. సహజంగా వావులు మేసే సోమవార్లకి పచ్చగడ్డి మహాప్రసాదం అంటారు. వైసీపీ పార్టీలో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ విభాగాలు, వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకి సహకరించిన అధికారులు కళ్ళ ముందు ఉండగా ఈ కొద్దిపాటి పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు మామూలుగా వాళ్ళకి పీనట్సే. వేల కోట్ల రూపాయల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినాయి అని చెప్పని సుప్రీంకోర్టుకి చేరింది. వేల కోట్ల రూపాయల మద్యం అక్రమాలు జరిగినాయి అని చెప్పని పార్లమెంట్కి చేరింది. ఇప్పుడు వేల కోట్ల రూపాయల మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్కి పాల్పడ్డారు. 250 కోట్ల రూపాయల క్వాడ్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి విదేశాలకు అమ్ముకున్నాడు అని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. మరి ఇటువంటి నేపథ్యంలో మొత్తం 119 కోట్ల బడ్జెట్తో ఈ ఆడుదామాంధ్ర ప్రోగ్రాం జరిగింది. బడ్జెటే 119 కోట్లు అంటే ఒకవేళ తూతూ మంత్రంగా చేశారన్నా ఒక 70-80 కోట్ల పంపిణీ జరిగి ఉండాలి. 70-80 కోట్ల పంపిణీ జరుగుంటే 12 కోట్ల రూపాయలు ఇంజనీర్కే ముట్టినాయి అని అంటే ఈ పెద్ద పెద్ద మొత్తాలు ఇంకెవరికి వెళ్ళి ఉంటాయి. ఖచ్చితంగా మన అంచనాకు అందదా? అసలు అవినీతి జరగలేదని అంటే ఎవరికి ముట్టం. జరిగింది అంటే ఒక్క అధికారికి మాత్రమే ముట్టడానికి ఆస్కారం లేదు. ఇక్కడ మంత్రి గారికి పెద్ద మొత్తం, చైర్మన్ గారికి కొంచెం తక్కువ మొత్తం, ఇంజనీర్లకి మరి ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఉంటారు కన్సర్న్ విభాగాలకి, మరి వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి ఈ పాపపు సొమ్ముని పందిపోగులు వేసుకున్నట్టుగా ఎవడు వాటా వాడు వేసుకొని పంచుకున్నారు. ఇతను వాటాకు వచ్చిన పోగుని ఆ మహిళకు అతను ట్రాన్స్ఫర్ చేశాడు. ఇది సరే ఈ నగదు వరకు ట్రాన్స్ఫర్ చేసి ఊరుకున్నా పోయి ఉండేది. ఆ కియా ప్లాంట్ దగ్గర ఉన్న కుటుంబానికి సంబంధించిన ఆస్తి కూడా ఆమెకే బదలాయింపు చేసేటప్పటికి ఆ కుటుంబ సభ్యులకు చురుకుముట్టు వచ్చి ఆమె మీద కూర్చుంటే ఇవాళ మనకు ఒక గ్రామాల్లో చెప్పుకునే సామెత ఒకటి ఉంది, సూది కోసం సోదికెళ్తే పాత్రంకులన్నీ బయటపడ్డాయి అని చెప్పని. ఎవరిదో ఇంట్లో సూది పోయిందంట, నా సూది గురించి ఏమన్నా ఆరా చెప్పగలవా అని చెప్పని సోదేమని అడిగాడంట. ఆమె ఏం చేసింది, ఎక్కడెక్కడ ఉన్న పాత గుట్లు మొత్తం కూడా బయటపెట్టింది. అట్లాగే ఇప్పుడు ఆ స్థలం కోసం వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఇంజనీర్ని పట్టుకోగానే ఆ ఇంజనీర్ కాదు, ఆ ఇంజనీర్ నుంచి ఎవరికైతే ఆస్తి బదలాయింపు జరిగిందో ఆ మహిళను పట్టుకోగానే ఆ మహిళ ఉక్రోషంతో వెళ్ళి కేసు పెట్టగానే మొత్తం ఇవాళ ఒక్కొక్కటి బతుకు బజారుకి వచ్చింది. డెఫినెట్గా ఇది సమాధానం చెప్పి తీరాల్సిన అంశం. ఎందుకంటే ఒక ఇంజనీరు 12 కోట్ల రూపాయల లిక్విడ్ క్యారీ చేస్తున్నాడు అని అంటే ఇంకా స్థిరాస్తులు ఎన్ని ఉంటాయి? సహజంగా ఏమవుతుందంటే మనకి 100 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాడి దగ్గర కూడా 2 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ ఉండాలంటే ఉండదు. ఇతని దగ్గర 12 కోట్ల లిక్విడ్ క్యాషే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఉండొచ్చు. ఒక ఇంజనీరు తన టెన్యూర్లో ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకుంటున్నాడు అని అంటే ఆ కన్సర్న్డ్ విభాగాలకి అధిపతులుగా పనిచేసిన, మంత్రులుగా పనిచేసిన, శాఖాధిపతులుగా ఉన్న సెక్రటరీలు వీళ్ళందరూ 100కి 100 పాళ్ళు చాలా లోతైన విచారణ జరగాలి. ఇవాళ సిస్టంలో ఉన్న అవినీతి పాపం పండినప్పుడు ఇలాగ బయటపడతా ఉంటుంది. ఖచ్చితంగా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అని చెప్పని మనం నానక ప్రేమతో సినిమాలో చదువుకున్నాం కదా, సినిమాలో చూసాం, చదువుకోవడం కదా, సినిమాలో చూసాం మనం. ఒక తుమ్ము ఇంకొక దగ్గర సునామీకి దారి తీయచ్చు అని చెప్పని వింటాం. అలాగే ఈ అధికారి కక్కుర్తి ఈ రూపంలో బయటపడింది. ఇతని అవినీతి మొత్తం కూడా, అతని కక్కుర్తి వ్యవహారం ఈ అవినీతి రూపం మొత్తం కూడా బహిర్గతం చేసింది. ఈ అవినీతి అసలు సిసల పెద్ద తలకాయలని కూడా ఉచ్చులోకి లాగుతుంది. మరి మొన్నటిదాకా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పని తొడలు కొట్టిన రోజా గారికి ఖచ్చితంగా విచారణ ఆమోరుకు చేరటం ఖాయం. విచారణలో ఎవరి పాత్ర ఏంటనేది నిర్ధారణ జరిగిన మరు నిమిషం ఎవరి ప్లేస్ వాళ్ళకి ఆ 7 సోవల వెనక రిజర్వ్ అయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.